హాయ్ ఎవరివన్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో మూడవ ప్రాబ్లం. సో ప్రాబ్లం అయితే చూడండి, 504, 792, 1080 యొక్క ఉమ్మడి కారణాంకాల్లో గరిష్ట సంఖ్య ఏదన్నాడు. గరిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి మనం హెచ్సిఎఫ్ అయితే చేయాల్సి వస్తుంది అన్నమాట. ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం, బిలో 100 ఉంటే మనం ట్రిక్ ట్రిక్ ద్వారా చేయొచ్చు. మరి అబోవ్ 100 ఉంటే మనం ఏం చెప్పాం, డివిజన్ మెథడ్ అప్లై చేయాలన్నాం. సో డివిజన్ మెథడ్లో దీన్ని అప్లై చేసి సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ హైయర్ 2 నెంబర్స్ అయితే మనం తీసుకుందాం. 792 1080. సో 792 into 1 ఎంత వచ్చింది, 792. ఇందులో తీసేయండి. తీస్తే ఇక్కడికి 10 క్యారీ చేస్తే 10 అయింది. 10లో 2 తీస్తే 8. ఆల్రెడీ ఇక్కడ 8లోంచి ఒకటి క్యారీ అయిపోయింది కాబట్టి 7. 7లోంచి 9 తీయలేం కాబట్టి మళ్ళీ క్యారీ చేయండి. ఇక్కడ నుంచి 1 నుంచి ఇక్కడికి వస్తే 10 అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తే 10. సో ఇక్కడ 7 ఉంది కదా, 17లోంచి 9 తీసామనుకోండి, మళ్ళీ 8. ఇక్కడ ఆల్రెడీ అప్ వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ఎంత మిగిలింది, మనకి 9 మిగిలింది. 9లోంచి 7 తీస్తే 2. సో 288 వచ్చింది. సో ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దాన్ని ఈ నెంబర్తో మనం భాగించాలి. మళ్ళీ 792 ఎన్నిసార్లు పోతుంది చూడండి, 3 టైమ్స్ అయితే అబవ్ అయిపోతుంది. సో 2 టైమ్స్ తీసుకోండి. 2 8 16, 6 ఇక్కడ 1, అగైన్ 16 + 1 7. సో ఇక్కడ 1 ఉంటుంది. 2 2s are 4, 1 5. ఇప్పుడు మళ్ళీ తీసేయండి. ఇక్కడ 12, 12లోంచి 6 తీస్తే 6. ఓకేనా. ఇక్కడ 8 ఉంది. 8లోంచి 7 తీస్తే 1, 7లోంచి 2 తీస్తే 2. సో 288. దీన్ని మళ్ళీ డివిజన్ చేస్తాం కాబట్టి సో ఎన్నిసార్లు పోతే చూడండి, 1 టైం పోద్ది. 216. 8లోంచి 6 తీస్తే 2, నెక్స్ట్ 8లోంచి 1 తీస్తే 7. అంతే కదా. 2లోంచి 2 తీస్తే 0. మనం మెన్షన్ చేయవసరం లేదు. సో ఈ నెంబర్ని 72తో చేయండి. ఎన్నిసార్లు పోతుంది చూడండి, 3 టైమ్స్ వేసుకోండి. 3 2s are 6 అండ్ 3 7s are 21. సో క్యాన్సిల్ అయిపోయింది. సో మనకి హెచ్సిఎఫ్ అనేది ఇక్కడ మనకి 72 వచ్చిందన్నమాట. సో 72 మనకి హెచ్సిఎఫ్ అవుతుందో లేదో ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకుందాం. ఎలా చేసుకుంటాం, ఫస్ట్ నెంబర్తో డివిజిబుల్ చేస్తున్నట్లయితే అది హెచ్సిఎఫ్గా మనం డిసైడ్ చేస్తాం. సో 72తో 504 మనం డివిజన్ చేద్దాం. ఎన్నిసార్లు పోవచ్చు చూడండి, మనకి ఇక్కడ చివరి డిజిట్ ఎంత ఉందో 4 ఉంది. 4 రావాలంటే దేంతో చేస్తాం, 7తో చేస్తే సరిపోద్ది. 2 అంటే చాలా దగ్గర నియర్లీ కాబట్టి అవ్వదు. సో 7తో చేద్దాం. 7 2s 14, 4 1 ఉంది. 7 7s are 49, 1 50. సో 50తో క్యాన్సిల్ అయిపోయింది. టోటల్గా అంటే 72 అనేది 504ని డివిజిబుల్ చేసింది. సో మన టోటల్ మన హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే 72 అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనం డివిజన్ మాత్రం అప్లై చేసి హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఓకే.